Welcome to part 1 of grand final episode 4 of how to watch Marvel movies in a correct sequence key. యాక్చువల్లీ సింగిల్ ఫైనల్ ఎపిసోడ్ చేసి ఉండొచ్చు, బట్ ఎడిటింగ్లో టైం చూస్తే ఆల్మోస్ట్ 45 minutes దాకా వచ్చింది. అందుకే వెరైటీగా ఎపిసోడ్ 4ని పార్ట్ 1 అండ్ పార్ట్ 2 లాగా చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. గత 3 వారాల నుంచి నేను ఈ ఇన్ఫినిటీ సాగాలో వచ్చిన మూవీస్, అంటే 2008 నుంచి 2019 వరకు వచ్చిన మూవీస్ని ఇన్ఫినిటీ సాగా అంటారు. వాటన్నిటిని మనం ఈ 4 ఎపిసోడ్స్లో చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్తో ఈ ఇన్ఫినిటీ సాగా మూవీస్ అన్నీ కవర్ చేసేస్తాం. ఇంతకు ముందు చెప్పినట్లు రిలీజ్ అయిన డేట్స్ ఆర్డర్లో చూస్తే మీకు ఈ సినిమాలన్నీ కూడా ఒక పజిల్ సాల్వ్ చేసినట్టుగా ఉంటుంది. అదే ఒక ప్రాపర్ సీక్వెన్స్లో చూడాలి అంటే ఏ మూవీస్తో స్టార్ట్ చేయాలి అండ్ అవే ఎందుకు చూడాలి అన్నది మనం లాస్ట్ 3 weeks నుంచి మాట్లాడుకుంటూ వచ్చాం. అండ్ హియర్ వీఆర్. ఎవరన్నా ఆ ఎపిసోడ్స్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. లింక్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అలాగే ఛానల్కి విజిట్ అయినా మీకు కనిపించిపోతుంది. డోంట్ మిస్ దెమ్. యూ వోంట్ బి డిసప్పాయింటెడ్ ఫర్ ష్యూర్, ఐ కెన్ ప్రామిస్ దాట్. ఫ్యూచర్లో ఒకవేళ ఎవరన్నా మిమ్మల్ని అసలు ఈ మార్వెల్ మూవీస్ గోల్ ఏంటి అని అడిగితే నా ఈ వీడియోస్ చూపించండి, వాళ్ళకి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకొక నిమిషం కూడా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. అలాగే ఛానల్కి ఫస్ట్ టైం అయితే ఆ కింద ఎక్కడో ఒక గంట ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, చేస్తారు కదా. మీ అందరికీ శతకోటి దండాలు. లాస్ట్ వీక్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం దట్ కెప్టెన్ అమెరికా సివిల్ వార్ తర్వాత ఎలా బ్లాక్ ప్యాంథర్ అలాగే స్పైడర్ మ్యాన్ వాళ్ళకి వచ్చిన కొన్ని సిచ్యువేషన్స్ డీల్ చేశారు. బ్లాక్ ప్యాంథర్కి కిల్ మాంగర్ రూపంలో ఛాలెంజ్ వస్తే స్పైడర్ మ్యాన్కి ఏడ్రియన్ టూమ్స్ రూపంలో వస్తుంది. మరి ఆ సంఘటనలు జరిగిన తర్వాత మీరు చూడాల్సిన సినిమా అదే 2016లో వచ్చిన డాక్టర్ స్ట్రేంజ్. ఇది ఎందుకు చూడాలంటే ఇందులో మనకి థానోస్ వెతుకుతున్న ఆ 6 ఇన్ఫినిటీ స్టోన్స్లో ఉండే ఇంకొక స్టోన్, అదే టైమ్ స్టోన్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. అండ్ డాక్టర్ స్ట్రేంజ్ ఎలా అవెంజర్స్లోకి వస్తాడన్నది కూడా ఇందులో చూస్తాం. కథలోకి వెళ్తే కథలోకి వెళ్ళే ముందర మీకు డైమెన్షన్స్ అండ్ వాటి ప్రత్యేకతలు చెప్పాలి. ఎందుకంటే ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కథల్లో వీటి గురించి మనం తరచుగా మాట్లాడుకుంటూ ఉంటాం. సో ముందే క్లియర్ చేస్తే మీకు నేను వీటి గురించి మాట్లాడేటప్పుడు ఎటువంటి డౌట్స్ రావు. సో ఫుల్ కాన్సన్ట్రేషన్తో వినండి ప్లీజ్. This doesn't make any sense. Not everything does. అసలు డైమెన్షన్ అంటే ఏంటి? ప్యూర్లీ మార్వెల్ కాంటెక్స్ట్లో చెప్పాలంటే ఇది ఇంకో ప్రపంచం. ఈ ప్రపంచాలు ఎక్కడో ఉండవు, మన చుట్టూతరే ఉంటాయి, కానీ మనకు కనపడవు, అంతే. ఈ డైమెన్షన్స్ ఆర్ లోకాల్లోకి వెళ్ళాలంటే మీరు మార్వెల్ మూవీస్లో మెజిషియన్స్ ఆర్ సైంటిస్ట్స్ అయితే కానీ వెళ్ళలేరు. అండ్ అందులో ఫస్ట్ వచ్చేసి డార్క్ డైమెన్షన్. ఈ లోకంలో టైం అనేది ముందుకు వెళ్ళదు. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే ఈ లోకంలోకి వెళ్తే మీకు ఎప్పటికీ చావు అనేది రాదు. దీనికి డోరమాము అనే ఒక రూలర్ ఉంటాడు, ఒక పెద్ద జైంట్ మిస్టికల్ క్రియేచర్ అనుకోండి. తనకి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకి ఒక డార్క్ ఎనర్జీ ఇస్తాడు. ప్లస్ అన్ని లోకాలని ఇంక్లూడింగ్ మన భూమిని కూడా తను ఉండే లోకంలాగా మార్చేద్దామన్న ప్లాన్లో ఉంటాడు ఈ డోరమాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ డైమెన్షన్. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనల్ని మనం అద్దంలో చూసుకుంటే అద్దంలో కనిపించేది కూడా రియల్గానే ఉన్నట్టు ఉంటుంది, కానీ మనకు తెలిసి అది కేవలం ఒక రిఫ్లెక్షన్ మాత్రమే అని. కానీ ఒకసారి ఇది ఊహించండి, వాట్ ఇఫ్ మీరు ఆ అద్దంలోకి వెళ్ళిపోతే? ఎస్, ఈ మిర్రర్ డైమెన్షన్లో ఎగ్జాక్ట్గా అదే ఉంటుంది, ఒక ఆల్టర్నేట్ రియాలిటీ. ఇది మనం ఉండే సరౌండింగ్స్ని మైమిక్ ఆర్ కాపీ చేస్తుంది. ఇది ఎక్కువ శాతం రియల్ వరల్డ్కి డిస్టర్బెన్స్ కలగకుండా ఈ మంత్రగాళ్ళు ఈ డైమెన్షన్లోకి వెళ్ళిపోయి ఫైటింగ్లు, ప్రాక్టీస్లు, రకరకాల ఎక్స్పెరిమెంట్స్ గట్రా చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ డైమెన్షన్లోకి వెళ్ళినప్పుడు రియల్ వరల్డ్కి ఇబ్బంది కలగకుండా బిల్డింగ్స్, స్ట్రక్చర్స్ ఇలాంటివన్నీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు. క్వాంటమ్ రెల్మ్. లాస్ట్ ఎపిసోడ్లో మనం యాంట్ మ్యాన్ గురించి మాట్లాడుకున్నప్పుడు దీని గురించి చెప్పాను, ఎలా హ్యాంక్ పింగ్ వాళ్ళ వైఫ్ అండ్ అదే హోప్ మదర్ జానెట్ ఈ క్వాంటమ్ రెల్మ్లోకి వెళ్ళి చిక్కుకుపోతుందో అని.
సో అసలు ఏంటిది? సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇమాజిన్ మీరు చీమ కన్నా చిన్నగా మారిపోయి, ఇంకా చెప్పాలంటే మైక్రోస్కోప్లో కూడా కనిపించినంత చిన్నగా అయిపోతే, ఇమాజిన్ ఆటమ్స్ కన్నా చిన్నగా అయిపోతే, అప్పుడు మీకు ఆ చీమ కూడా ఒక పెద్ద డైనోసార్ ఆర్ మేబీ ఒక పెద్ద సిటీ లాగా కనిపిస్తుంది. యాంట్‌మ్యాన్ సినిమాలో ఎగ్జాక్ట్గా మనం ఇదే చూస్తాం. చూడండి, యాంట్‌మ్యాన్ సూట్లో నడుం దగ్గర ఒక రెగ్యులేటర్ డివైస్ ఉంటుంది. దాని సహాయంతో మనిషి తన సైజ్ని చిన్నగా కావాలంటే చిన్నగా అండ్ జైంట్ లాగా కావాలి అంటే అలా కూడా మారచ్చు. ఈ రెగ్యులేటర్కు ఉన్న ఇంకో థింగ్ ఏంటంటే, మీరు చీమ కన్నా ఇంకా చిన్నగా మారచ్చు, బట్ అది ప్రమాదం కూడా. ఎందుకంటే ట్రాక్ చేయడం కష్టమైపోతుంది. మనం ముందు ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం ఎలా హ్యాంక్ పిమ్ వాళ్ళ వైఫ్ జానెట్ ఈ క్వాంటమ్ రెల్మ్లో ఇరుక్కుపోతుందో అని చెప్పి. కానీ ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందంటే, వాళ్ళిద్దరూ ఒక మిషన్లో భాగంగా ఒక మిజైల్ని ఆపాలి. అండ్ దాన్ని ఆపాలని చెప్పి ఇద్దరు ఈ సూట్ వేసుకుంటారు. కానీ ఆ మిజైల్ లోపలికి వెళ్ళి ఆ సర్క్యూట్స్ని బ్రేక్ చేయాలంటే ఆ మిజైల్ షీల్డ్ చాలా గట్టిగా ఉంటుంది అండ్ లోపలికి వెళ్ళలేరు. మరి దాని లోపలికి వెళ్ళాలంటే ఇంకా చిన్నగా మారాలి. ఈ మారే క్రమంలోనే జానెట్ చీమ కన్నా చిన్నగా మారిపోతుంది అండ్ ఆ మిజైల్ని ఆపగలుగుతుంది. కానీ మామూలు పరిస్థితికి తిరిగి రావాలనుకుంటే అది కుదరదు. అలా ఈ క్వాంటమ్ రెల్మ్లో తను ఇరుక్కుపోతుంది. సో ఇది మైక్రో ఆర్గనిజమ్స్ కాదు, అంతకన్నా చిన్నవి ఉండేవి ఏమైనా ఉంటే అవి ఉండే ప్రపంచమే ఈ క్వాంటమ్ రెల్మ్. అండ్ ఒకసారి ఇది ఊహించండి, అలా చిన్నగా మారినప్పుడు టైం కూడా చాలా స్లోగా నడుస్తూ ఉంటే అది ఒక రకంగా టైం ట్రావెల్ చేసినట్టే కదా. సో ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి మీరు ఈవెంట్స్ని కూడా మార్చొచ్చు. దట్ ఈస్ పాసిబుల్ విత్ క్వాంటమ్ రెల్మ్. ఓకే, క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్లో ఖచ్చితంగా అడగండి. ఎందుకంటే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టైం నేను ఈ డైమెన్షన్స్ అన్నీ కూడా హై లెవెల్లో మాత్రమే చెప్పాను. ఇంకా అవి పక్కన పెట్టి ఇప్పుడు మనం డాక్టర్ స్ట్రేంజ్ గురించి మాట్లాడుకుందాం. నేపాల్లో కమారా తాజ్ అనే ఆశ్రమంలో ఈ భూమిని శాసించగలిగే పవర్ఫుల్ బుక్స్ అక్కడ లైబ్రరీలో ఉంటాయి. ఏ ప్లేస్లో అయినా తేడాగాళ్ళు ఉంటారు కదా, అలాగా ఇక్కడ కూడా కెసిలియస్ అని ఒకడు ఉంటాడు. వాడి ఫాలోవర్స్, వాళ్ళని జీలట్స్ అంటారు, వీళ్ళందరూ కలిసి ఆ లైబ్రరీలో ఉండే ఒక బుక్లో పేజీల్ని చింపి అక్కడ ఉన్న లైబ్రరీయన్ తల నరికి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంతకీ ఈ బుక్లో ఆ పేజీలో ఏముంటుందంటే, డార్క్ డైమెన్షన్ అని చెప్పా కదా ఇందాక, దాని రూలర్ డోరమాముని ప్రార్థిస్తే వాళ్ళకి ఇంకెప్పటికీ చావు రాదు. ప్లస్ డోరమామికి కూడా భూమి మీద ఎప్పటి నుండో కన్నుంది కదా, దాన్ని కూడా తన డార్క్ డైమెన్షన్లో కలిపేయాలని ఈ కెసిలియస్ అండ్ వాడి టీం హెల్ప్ తీసుకొని చేయొచ్చు అన్న ప్లాన్లో ఉంటాడు డోరమాము. స్టీఫెన్ స్ట్రేంజ్ ఇతను న్యూయార్క్లో ఒక పెద్ద న్యూరో సర్జన్ అండ్ ఫేమస్ కూడా. అలాగే కొంచెం తలపొగరు కూడా ఉంటుంది. అండ్ ఒక సందర్భంలో తనకి యాక్సిడెంట్ జరిగి దానివల్ల తన 2 చేతులు కూడా పనికి రాకుండా పోతాయి. ఇలా అయితే కష్టం అని తనని జాబ్లో ఉంచి హాస్పిటల్ వాళ్ళు తీసేస్తారు. తను ఎలా అయినా తన చేతుల్ని మళ్ళీ పాత పద్ధతిలోకి తీసుకురావాలని చూస్తుంటే తన ఒక పాత పేషెంట్ ద్వారా తెలుసుకుంటాడు దట్ నేపాల్లో కమారా తాజ్ అనే ఒక ప్లేస్ ఉంది, అక్కడ ట్రెడిషనల్ పద్ధతులతో బాగు చేస్తారు అని. ఇంకా లేట్ చేయకుండా అక్కడికి వెళ్తాడు స్టీఫెన్ స్ట్రేంజ్. అక్కడ మోర్డో అని ఆల్రెడీ కమారా తాజ్లో ఉండే ఒక గురు కంటపడతాడు స్టీఫెన్. అలా మోర్డో తనని కమారా తాజ్లో జాయిన్ చేపిస్తాడు. అండ్ అక్కడ ఏన్షియంట్ వన్, తను ఆ ఆశ్రమానికి ఆది గురు టైప్ అనుకోండి. స్టీఫెన్కి వాళ్ళ హీలింగ్ పద్ధతి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ అలాంటి వాటి మీద తనకి నమ్మకం లేదని చెప్తాడు స్ట్రేంజ్. ఇలా చెప్తే నమ్మడని చెప్పి తనకి ముల్లోకాలు చూపించినట్టుగా తన నుండి ఆత్మను వేరు చేయడం, అట్లాగే మిర్రర్ డైమెన్షన్ అండ్ రకరకాల లోకాలు చూపించేసరికి నమ్మకం కుదురుతుంది స్ట్రేంజ్కి. కానీ నీలాంటి తలపొగురు ఉన్న వాళ్ళు దీనికి పనికిరారని చెప్పి బయటికి గెంటేస్తుంది. నిజం తెలుసుకున్న తను పశ్చాత్తాపడి మోర్డో సహాయంతో మళ్ళీ ఆశ్రమంలోకి వస్తాడు. ఇంకా అక్కడి నుంచి చాలా రిగరస్ ట్రైనింగ్ అండర్గో అవుతాడు. ముఖ్యంగా స్లింగ్ రింగ్ వాడి ఎలా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి టెలిపోర్ట్ అవ్వచ్చో నేర్చుకుంటాడు. జస్ట్ ఏం లేదు, మీరు అనుకున్న ప్లేస్ గురించి మనసులో తలుచుకొని ఈ స్లింగ్ రింగ్ గాలిలో తిప్పితే ఒక బ్లాక్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. దాని గుండా మీరు మనుషులను అక్కడికి పంపడం లేక మీరు అక్కడికి వెళ్ళడం చేయొచ్చు. ఈ క్రమంలో తన చేతులు కూడా నయమైపోతాయి. కానీ తను తిరిగి న్యూయార్క్ వెళ్ళిపోకుండా ఆ ఆశ్రమంలోనే ఇంకా ఈ మ్యాజిక్ నేర్చుకుందామని చెప్పి ఉండిపోతాడు. ఇంకా అలా ఒక సందర్భంలో
తను అక్కడ లైబ్రరీకి వెళ్ళి రకరకాల పుస్తకాలు, పురాణాలు చదువుతాడు అండ్ అక్కడున్న లైబ్రరియన్ వాంగ్తో ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఈ క్రమంలోనే ఇక్కడ లైబ్రరీలోనే ఒక ఏన్షియంట్ రిలిక్ గురించి చదువుతాడు. అదే ఐ ఆఫ్ ఆగమోటో. ఎస్, ఇందులో ఉండేదే ఇంకో ఇన్ఫినిటీ స్టోన్, అదే టైమ్ స్టోన్. దీంతో మీరు కాలంతో చెడుగుడు ఆడుకోవచ్చు. అలా తను అక్కడ టేబుల్ మీద ఉన్న యాపిల్తో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. టైంని ముందుకి వెనక్కి తీసుకెళ్తాడు. ఇది తెలుసుకున్న వాంగ్ తనకి క్లాస్ పీకుతాడు దట్ ఆ ఇన్ఫినిటీ స్టోన్ అలా ఇష్టం వచ్చినట్టు వాడకూడదని. అలాగే ప్రపంచంలో మొత్తం 3 శాంక్టమ్స్ ఉంటాయి, న్యూయార్క్, లండన్ అండ్ హాంకాంగ్లో. ఇవన్నీ కూడా ఏంటంటే డొరమాము లాంటి వాళ్ళు ప్రపంచాన్ని వాళ్ళ డైమెన్షన్స్తో కలపాలి అంటే ఈ శాంక్టమ్స్ అన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అయ్యి ఎర్త్కి ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా పనిచేస్తాయి. అండ్ వాటిని గనక డ్యామేజ్ చేస్తే ఎర్త్ మీదకి డొరమాము లాంటి వాళ్ళు ఈజీగా వచ్చి అటాక్ చేయొచ్చు. అండ్ ఈ శాంక్టమ్స్ అన్నిటినీ కూడా ప్రొటెక్ట్ చేయడానికి ప్రతి శాంక్టమ్కి ఒక ప్రొటెక్టర్ ఉంటాడని చెప్తాడు. ఇంకా కెసిలియస్ ఉన్నాడు కదా, డొరమాము ఎర్త్ మీదకి రావాలంటే ఈ శాంక్టమ్స్ అన్ని ఫస్ట్ డిస్ట్రాయ్ చేయాలని ఫిక్స్ అవుతాడు. అందులో భాగంగా ఫస్ట్ న్యూయార్క్ శాంక్టమ్ని డిస్ట్రాయ్ చేయడానికి వెళ్తాడు. కానీ డాక్టర్ స్ట్రేంజ్ వాళ్ళని అడ్డుకుంటాడు. అండ్ ఆ తర్వాత కెసిలియస్ మోర్డో అండ్ స్ట్రేంజ్కి ఒక భయంకరమైన నిజం చెప్తాడు. అదేంటి అంటే ఏన్షియంట్ వన్ ముసల్ది కాకుండా అలా యంగ్గా ఎలా ఉందో తెలుసా, తను కూడా డొరమాముకి పూజ చేస్తుంది అండ్ దాన్ని మెచ్చి డొరమాము తన లైఫ్ని పెంచుతాడు అని. మోర్డో కొంచెం హర్ట్ అవుతాడు అండ్ కన్ఫ్యూజన్లో పడతాడు దట్ తనే ఇలాంటివి చేయొద్దని చెప్పి ఇలా చేస్తుందా అని. కానీ స్ట్రేంజ్ మాత్రం ఈ కెసిలియస్ని ఎలాగైనా ఆపాలి అని ఫిక్స్ అవుతాడు. ఇలా క్లైమాక్స్కి వచ్చేపాటికి న్యూయార్క్ శాంక్టమ్ని డిస్ట్రాయ్ చేసేటప్పుడు ఏన్షియంట్ వన్ చనిపోతుంది అండ్ కెసిలియస్ తన టీం వచ్చి లండన్ శాంక్టమ్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తారు. హాంకాంగ్ శాంక్టమ్ని అటాక్ చేస్తాడు అండ్ దీనివల్ల డోరమాముకి ఎర్త్ని తన డార్క్ డిమెన్షన్ ఆర్ లోకంతో మర్జ్ చేయడానికి మార్గం ఈజీ అయిపోతుంది. ఇంకా డాక్టర్ స్ట్రేంజ్ తెలివిగా టైమ్ స్టోన్ వేసుకొని ఈ డార్క్ డైమెన్షన్లోకి వెళ్తాడు. సో మనకు తెలుసు ఈ స్టోన్ ఉంటే కాలంలో వెనక్కి ముందుకి ఈజీగా పోవచ్చు అని. ఈ లాజిక్ వాడుకొని స్ట్రేంజ్ ఇంకా డొరమాముని ఆట పట్టిస్తాడు. డొరమాము తనని ఎన్నిసార్లు చంపినా ఈ టైమ్ స్టోన్ వల్ల డాక్టర్ స్ట్రేంజ్ మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటాడు. ఇంకా డొరమాముకి చిరాకేసి ఈ టైం లూప్లో ఉండలేక తన ప్లాన్స్ని విరమించుకుంటాడు. కానీ తనతో పాటు కెసిలియస్ అండ్ తన ఫాలోవర్స్ని కూడా తీసుకెళ్ళిపోతాడు. ఇంకా స్ట్రేంజ్ అండ్ వాంగ్ యుఎస్ఏకి వచ్చి న్యూయార్క్ శాంక్టమ్ని ప్రొటెక్ట్ చేసే పనిలో ఉంటారు. మోర్డో వచ్చి ఈ పని నుంచి కంప్లీట్గా తప్పుకుంటాడు. ఇంకా పోస్ట్ క్రెడిట్స్ సీన్ వచ్చేటప్పటికి థార్ అండ్ తన బ్రదర్ లోకి ఇద్దరు కూడా వాళ్ళ తండ్రి ఓడిన్ని వెతికి పెట్టమని డాక్టర్ స్ట్రేంజ్ దగ్గరికి వస్తారు. తనే ఎందుకంటే ఈ మ్యాజిక్ అండ్ తను నేర్చుకున్న వాటితో మనుషులు కాకుండా భూమి మీదకి వేరే గ్రహం వాళ్ళు వస్తే డాక్టర్ స్ట్రేంజ్ వాళ్ళని ట్రాక్ చేస్తుంటాడు అండ్ వాళ్ళకి చెప్తాడు, నాకు తెలుసు మీ నాన్న ఎక్కడున్నాడో అండ్ మీకు ఆ వివరాలు నేను ఇవ్వగలను అని చెప్తాడు. సో అలా డాక్టర్ స్ట్రేంజ్ తర్వాత మనం చూడాల్సిన సినిమా అఫ్కోర్స్ అదే 2017లో వచ్చిన థార్ రాగ్నరాక్. రాగ్నరాక్ అంటే ఏంటి? సింపుల్, థార్ హోమ్ కింగ్డమ్, ఆస్గార్డ్కి వినాశనం అని అర్థం. మన భాషలో చెప్పాలంటే ఆస్గార్డ్ రాజ్యం భవిష్యవాణి. మరి ఈ వినాశనం ఆస్గార్డ్కి ఎలా వస్తుందనేదే ఈ సినిమా. లాస్ట్ ఎపిసోడ్లో మనం ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ గురించి మాట్లాడినప్పుడు థార్ ఎలా ఈ ఇన్ఫినిటీ స్టోన్స్ గురించి చదవాలని చెప్పి ఆస్గార్డ్కి వెళ్తాడో డిస్కస్ చేసాం. కానీ ఆ ఈవెంట్స్ తర్వాత మనం సివిల్ వార్ చూసాం, అలాగే బ్లాక్ ప్యాంథర్, స్పైడర్ మ్యాన్ అండ్ డాక్టర్ స్ట్రేంజ్ బ్యాక్ స్టోరీస్ చూసాము. ఇవన్నీ జరిగాక థార్కి వచ్చిన సిచ్యువేషనే ఈ సినిమాలో మనం చూస్తాం. ఎనీవేస్, థార్ని సర్టర్ అనే ఒక రాక్షసుడు బంధించి ఏం చెప్తాడంటే, తను పెట్టుకున్న కిరీటం తాలూకు ఒక ఫ్లేమ్ ఆర్ కాంతి ఆస్గార్డ్లో ఉంది. ఆ ఫ్లేమ్ని గనక తాను తీసుకుంటే మళ్ళీ తనకి పునర్వైభవం వస్తుంది అండ్ ఈ రాగ్నరాక్ ప్రెడిక్షన్ ఆస్గార్డ్ని అంతం చేయొచ్చు అన్న ప్లాన్లో ఉంటాడు. కానీ థార్ ఆస్గార్డ్ని కాపాడాలని చెప్పి ఆ రాక్షసుడిని చంపి
ఆ కిరీటాన్ని తీసుకెళ్ళిపోతాడు. చంపే ముందర సర్టర్ ఏమంటాడంటే, ఇప్పుడు అసలు ఆస్గార్డ్ని రూల్ చేస్తుంది ఓడిన్ కాదు అని చెప్తాడు. థార్ తిరిగి వచ్చాక కనిపెడతాడు దట్ ఆస్గార్డ్ని పరిపాలిస్తుంది లోకి అని. మనం ఎపిసోడ్ 2లో థార్ డార్క్ వరల్డ్ గురించి మాట్లాడుకున్నప్పుడు అనుకున్నాం కదా, థార్ లోకి సహాయం తీసుకుంటాడని. ఆ టైంలో లోకి చనిపోయినట్టుగా చూస్తాం, కానీ వాస్తవానికి తను చనిపోడు. ఓడిన్ లాగా వేషం మార్చి ఆస్గార్డ్ని పరిపాలిస్తూ ఉంటాడు. మరి అసలు ఓడిన్ ఎక్కడ ఉన్నాడు అంటే, ఎస్, ఇందాక చెప్పా కదా ఎలా థార్ అండ్ లోకి భూమి మీదకు వచ్చి డాక్టర్ స్ట్రేంజ్ హెల్ప్ అడుగుతారో, ఇంకా తను చెప్తాడు దట్ ఓడిన్ నార్వేలో ఉన్నాడు అని. అలా లోకి అండ్ థార్ని నార్వేకి టెలిపోర్ట్ చేస్తాడు డాక్టర్ స్ట్రేంజ్. అక్కడ ఓడిన్ చెప్తాడు దట్ తన టైం అయిపోయింది, ఇంకా సెలవు తీసుకోవాలి అని. కానీ థార్ అండ్ లోకికి ఒక స్వీట్ వార్నింగ్ కూడా ఇస్తాడు. అదేంటంటే, తన చావు ఒక వ్యక్తితో ముడిపడి ఉంది అండ్ తను ఎవరో కాదు, థార్ అండ్ లోకి వాళ్ళ అక్క హెలా ఆర్ గాడెస్ ఆఫ్ డెత్. మరి ఇన్ని రోజులు తను ఎటుపోయిందంటే, ఓడిన్ తనని బందీగా పెడతాడు. ఎందుకంటే తనకి సింహాసనం, పవర్ అండ్ నేను ఎపిసోడ్ 2లో చెప్పిన 9 రాజ్యాలు, వాటి మీద ఆధిపత్యం పొందాలి అని ఉంటుంది. కానీ ఓడిన్ బతుకున్నంత కాలం అది చేయనివ్వడు. ఇది చెప్పి ఓడిన్ గాలిలో కలిసిపోతాడు. అలా పోతాడో లేదో హెలా రంగంలోకి దిగుతుంది. తనతో ఫైట్ చేసే క్రమంలో లోకి బైఫ్రాస్ట్ ఓపెన్ చేస్తాడు. అదేనండి ఆస్గార్డ్కి వెళ్ళే షార్ట్ కట్. దీని గురించి కూడా నేను ఎపిసోడ్ 2లో చెప్పాను, డోంట్ మిస్ దట్. ఓకే, ఆస్గార్డ్కి వెళ్ళే మార్గ మధ్యలో లోకి అండ్ థార్ని హెలా ఆ దారి నుంచి తోసేస్తుంది అండ్ తను ఒక్కతే ఆస్గార్డ్కి చేరుతుంది. దారి మధ్యలో పడిపోయిన థార్ అండ్ లోకి ఒకరికి తెలియకుండా ఒకరు ఇద్దరు కూడా సుకార్ అనే ప్లానెట్లో పడతారు. థార్నేమో స్క్రాపర్ 142 అని ఆ ప్లానెట్లో ఒక స్కావెంజర్ పట్టుకుంటే, లోకి మాత్రం ఆ సుకార్ ప్లానెట్ రూలర్ గ్రాండ్ మాస్టర్ దగ్గర ఫ్రెండ్ లాగా చలామణి అవుతుంటాడు. ఇంకా ఇలా దొరికిన వ్యక్తులతో గ్రాండ్ మాస్టర్ గ్లాడియేటర్ గేమ్స్ నిర్వహిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో థార్కి హల్క్కి ఫైట్ పెడతాడు. వెయిట్, వాట్? హల్క్ ఇక్కడ ఎలా అనుకుంటారేమో. ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్. సొకోవియాలో అల్ట్రాన్తో ఫైట్ చేసేటప్పుడు హల్క్కి వాండా పిచ్చి లేపుతుంది అండ్ మనం చూసాం ఐరన్ మ్యాన్ ఎలా తన్ని ఆపుతాడు. అండ్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా నటాషా రామ్నాఫ్తో హల్క్ రిలేషన్షిప్ చెడిపోకూడదని, అలాగే తనని ఎక్కడ గాయపరుస్తాడో అని చెప్పి అక్కడి నుండి ఎస్కేప్ అవుతాడు. అలా ఒక క్విన్ జెట్ తీసుకొని బయలుదేరిన హల్క్ స్పేస్లో దారి తప్పి వచ్చి సుకార్ ప్లానెట్ మీద పడతాడు. అది మ్యాటర్. సివిల్ వార్లో ఎందుకు థార్ అండ్ హల్క్ ఉండరని మీకు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఈ సినిమా దానికి సమాధానం. థార్ ఏమో సర్టర్ దగ్గర బందీగా ఉంటే హల్క్ ఏమో ఇక్కడ సుకార్ మీద ఇలా గ్లాడియేటర్ లాగా మారి ఉంటాడు. ఓకే, ఇంకా థార్ ఏమో ఆస్గార్డ్ని కాపాడాలని చెప్పి హల్క్ అండ్ స్క్రేపర్ 142ని హెల్ప్ అడుగుతాడు. కానీ ఇద్దరు ఫస్ట్ ఒప్పుకోరు. అండ్ ఒక సందర్భంలో థార్ తెలుసుకుంటాడు దట్ స్క్రేపర్ 142 యాక్చువల్లీ వాల్కరీ జాతికి చెందింది అని. ఈ జాతి ఒకప్పుడు హెలాతో ఫైట్ చేసి ఓడిపోయి ఆ అవమానంతో ఆస్గార్డ్ని వదిలేస్తారు. అలా స్క్రేపర్ 142 సుకార్ ప్లానెట్కి వస్తుంది. అండ్ ఆ తర్వాత ఒక సందర్భంలో ఇద్దరిని ఒప్పిస్తాడు. అండ్ వీళ్ళ ముగ్గురు కూడా లోకి సహాయం తీసుకొని గ్రాండ్ మాస్టర్ స్పేస్ షిప్ ఒకటి దొంగతనం చేసి ఒక వార్మ్ హోల్ గుండా ఆస్గార్డ్ చేరుకుంటారు. కానీ థార్ లోకి మీద నమ్మకం కుదరకపోవడంతో ఆ స్పేస్ షిప్లో తన్ని తీసుకెళ్ళడు. జస్ట్ తను, వాల్కైరీ అండ్ హల్క్ మాత్రమే ఆస్గార్డ్ చేరుకుంటారు. అలాగే తర్వాత అక్కడున్న వేరే గ్లాడియేటర్స్ వచ్చి లోకిని విడిపిస్తారు. అండ్ వాళ్ళతో పాటు లోకిని కూడా ఒక పెద్ద స్పేస్ షిప్ తీసుకొని ఆస్గార్డ్కి అందరూ బయలుదేరుతారు. ఇక్కడికి వచ్చాక థార్ కనుక్కుంటాడు దట్ ఆల్రెడీ హెలా వచ్చి ఆస్గార్డ్ని ఆక్యుపై చేసేసిందని. అండ్ తనేమో చనిపోయిన ఆస్గార్డియన్స్ ఆర్మీని నిద్రలేపి వాళ్ళతో పాటు ఫెన్రీ అనే ఒక వుల్ఫ్ను లేపి అక్కడ సిటిజన్స్ని ఇబ్బంది పెడుతూ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చేపాటికి థార్ రియలైజ్ అవుతాడు ఈ హెలాని ఆపాలంటే రాగ్నరాక్ అవ్వక తప్పదు అని. అదే ఆస్గార్డ్ వినాశనం అయితే కానీ హెలా కూడా అంతం అవ్వదు అని. ఈ క్రమంలోనే లోకి కూడా ఆస్గార్డ్ చేరుకొని
థార్తో చేతులు కలుపుతాడు అండ్ హెలా ఆర్మీని అటాక్ చేస్తాడు. అలాగే థార్ లోకీకి తన ప్లాన్ చెప్తాడు. అదేంటి అంటే, నేను హెలాని మేనేజ్ చేస్తాను, నువ్వు వెళ్ళి నేను తీసుకొచ్చిన ఆ సర్టర్ కిరీటంని మన దగ్గర ఉన్న ఆ మంటతో కలుపు అని. వాడొక్కడే ఈ హెలాని ఆపగలడు అని చెప్తాడు. సరే అంటాడు లోకి. అండ్ మీకు గుర్తుంది కదా, అవెంజర్స్ 2012లో థార్ లోకీని యాస్గార్డ్కి తీసుకెళ్లేటప్పుడు టాసరాక్ట్ని కూడా తీసుకెళ్తాడు. ఆ టాసరాక్ట్ని మళ్ళీ లోకి సొంతం చేసుకుంటాడు. అలాగే థార్ చెప్పిన ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇంకేముంది, సర్టర్ నిద్రలేస్తాడు అండ్ ఒక పెద్ద ఫైర్ మాన్స్టర్ లాగా తయారయ్యి హెలాని అంతం చేస్తాడు. ప్లస్ ఆస్గార్డ్ని మొత్తం ధ్వంసం కూడా చేస్తాడు. అలా ఇంకా సర్టర్ ఆస్గార్డ్ అంతా ధ్వంసం అయ్యాక ఆస్గార్డ్ ప్రజలందరినీ లోకి తెచ్చిన స్పేస్ షిప్లో పెట్టి భూమి మీదకి బయలుదేరతారు. కానీ వాళ్ళు వెళ్ళే దారిలో వాళ్ళకి వాళ్ళ స్పేస్ షిప్ కన్నా 20 ఇంతలు సైజు ఉన్న ఒక పెద్ద స్పేస్ షిప్ ఎదురొస్తుంది. అది ఎవరిదో కాదు, ద మైటీ థానోస్ది. ఎందుకు ఈ స్పేస్ షిప్ని ట్రాక్ చేస్తున్నాడో మనం ముందరికి వెళ్ళే కొద్దీ తెలుసుకుందాం, మేబీ నెక్స్ట్ ఎపిసోడ్లో. మరి ఈ సినిమా తర్వాత మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి? మేబీ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ చూడాలేమో అనుకోవచ్చు. కానీ దానికి వెళ్ళే ముందర మనం చూడాల్సిన సినిమా అదే 2018లో వచ్చిన యాంట్ మ్యాన్ అండ్ ద వాస్ప్. ఓకే, మీకు గుర్తుండే ఉంటుంది అవెంజర్స్ సివిల్ వార్లో కెప్టెన్ అమెరికాతో పాటు యాంట్ మ్యాన్ కూడా ఆ ఫైట్లో ఉంటాడని. కానీ ఆ ఫైట్లో ఉన్నాడని చెప్పి అండ్ తను ఆల్రెడీ ఒక దొంగ మనకు తెలుసు, సో పోలీస్ రికార్డ్స్లో ఉంటాడు అండ్ సకోవియా అకార్డ్స్ని వైలేట్ చేశాడని చెప్పి హౌస్ అరెస్ట్ చేస్తారు. సకోవియా అకార్డ్స్ అంటే ఏంటి అనేది నేను లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను, కుదిరితే చూడండి. ఓకే, అలా హౌస్ అరెస్ట్ అయ్యి ఉన్న క్రమంలో స్కాట్ చాలా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు అండ్ తన కూతురు క్యాసీతో ఫాదర్ రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలని చూస్తుంటాడు. ఇంకా హ్యాంక్ పిమ్ అండ్ హోప్ వచ్చేసి ఒక కొత్త ప్రోడక్ట్ మీద పనిచేస్తుంటారు. అదేంటి అంటే, క్వాంటమ్ రెల్మ్లో ఇరుక్కుపోయిన తన వైఫ్ జానెట్ని గనక ఎగ్జాక్ట్గా ఆ రెల్మ్లో ఎక్కడుందో కనుక్కోగలిగితే తనని మళ్ళీ తిరిగి తీసుకురావచ్చు అన్న ప్లాన్లో ఉంటారు. వీటిని చెప్పాలంటే భూమి మీద GPS కోఆర్డినేట్స్ లాగా మనం అనుకోవచ్చు, కానీ క్వాంటమ్ రెల్మ్లో ఇవి కనిపెట్టాలి, అది సంగతి. Qubit generates a new combination every 1.5 seconds. చెప్పాలంటే మనం క్రితం ఎపిసోడ్లో మాట్లాడుకున్న యాంట్ మ్యాన్లో స్కాట్ లాంగ్ ఎల్లో జాకెట్ని చంపాలని చెప్పి చీమ కన్నా చిన్నగా మారి క్వాంటమ్ రెల్మ్లోకి వెళ్తాడు, కానీ తిరిగి వచ్చేస్తాడు. దీనివల్ల ఏమవుతుందంటే, అక్కడ ఉన్న ఎనర్జీ వల్ల తాను జానెట్తో లింకప్ అవుతాడు. ఇలా లింకప్ అవడం వల్ల జానెట్ తన కల్లోకి వస్తుంది అండ్ తన కూతురు హోప్ తనతో ఆడే దాగుడు మూతల ఆట గురించి చెప్తుంది అండ్ తను ఎప్పుడు ఒక క్లాజెట్లో దాక్కునేది ఆ లొకేషన్ కూడా స్కాట్ ఈ కల్లో చూస్తాడు. తనకు వచ్చిన కళ నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకోవడానికి హ్యాంక్కి కాల్ చేస్తాడు అండ్ హోప్ అయితే కన్ఫర్మ్ చేస్తుంది దట్ తన కళలో కనిపించింది ముఖ్యంగా క్లోజెట్ అంతా నిజమే అని. ఆల్ గుడ్, అయితే తను బ్రతికే ఉంది అని నిర్ధారించుకుంటారు హోప్ అండ్ హ్యాంక్ ఇద్దరు కూడాను. ఇప్పుడు మరి ఆమెను బయటికి తీసుకొని రావాలంటే ఇందాక చెప్పినట్టు జానెట్ కోఆర్డినేట్స్ తెలుసుకోవాలి అండ్ క్వాంటమ్ రెల్మ్లోకి సేఫ్గా ట్రావెల్ అవ్వాలి. ఇప్పటిదాకా మనం యాంట్మెన్ సూట్స్ వాడే ఇలా క్వాంటమ్ రెల్మ్లోకి వెళ్ళడం చూసాం, కానీ హ్యాంక్, హోప్ అండ్ స్కాట్ కలిసి ఒక క్వాంటమ్ టన్నెల్ని బిల్డ్ చేస్తారు. దీనివల్ల క్వాంటమ్ రెల్మ్లోకి ఈజీగా వెళ్ళి రావచ్చు. ప్లస్ అడ్వాన్స్డ్ ట్రాకింగ్ సిస్టమ్స్ ఇందులో ఉంటాయి. కానీ ఈ టన్నెల్ సేఫ్గా పనిచేయాలి అంటే వీళ్ళకి ఒక క్వాంటమ్ స్టెబిలైజర్ కావాలి. ఇంకా దానికోసం హోప్ సన్నీ బర్చ్ అనే ఒక బ్లాక్ మార్కెట్ టెక్ డీలర్ దగ్గర ఉందని తెలుసుకుంటుంది అండ్ ఒక రెస్టారెంట్లో వాళ్ళు కలుసుకుంటారు. అండ్ తన కోసం స్కాట్ అండ్ హ్యాంక్ బయట కార్లో వెయిట్ చేస్తుంటారు. ఇక్కడ 2 సంఘటనలు జరుగుతాయి. ఒకటి, సన్నీ బర్చ్ ఆ స్టెబిలైజర్ని అమ్మినట్టే చేస్తాడు, కానీ ఆ యాంట్మెన్ టెక్నాలజీ తనకే కావాలనుకుంటాడు అండ్ ఎవరికైనా అమ్మి డబ్బు సంపాదించాలనుకుంటాడు. అందులో భాగంగా హ్యాంక్ పిమ్ ల్యాబ్ని దొంగలిద్దామని ఫిక్స్ అవుతాడు. యాక్చువల్లీ ఈ ల్యాబ్ ఒక పెద్ద బిల్డింగ్. హ్యాంక్ ఆ బిల్డింగ్ని ష్రింక్ ఆర్ చిన్నదిగా చేసి ఒక ట్రావెలర్ సూట్ కేస్ లాగా ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్తా ఉంటాడు. 2, ఆ స్టెబిలైజర్ని దొంగలించే టైంలో ఇక్కడ గోస్ట్ అనే ఒక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఇంకా తను యాంట్ మ్యాన్ అండ్ ద వాస్ప్ ఇద్దరిని ఫైట్ చేసి తను ఆ ల్యాబ్ని
దొంగలిస్తుంది. హోప్ మాత్రం సక్సెస్ఫుల్గా ఆ స్టెబిలైజర్ సన్నీ బర్చ్ మనుషుల నుంచి తీసుకుంటుంది. సో ఇప్పుడు స్టెబిలైజర్ ఉంది కానీ ల్యాబ్ లేదు, అండ్ ఆ టన్నెల్ ఏమో ల్యాబ్లోనే ఉంది. సరే, ఇప్పుడు ఆ ల్యాబ్ని ఎక్కడికి తీసుకెళ్ళిందో కనిపెట్టాలని హోప్, హ్యాంక్ అండ్ స్కాట్ హ్యాంక్తో పనిచేసిన ఒక పాత కొలీగ్ బిల్ ఫాస్టర్ని అప్రోచ్ అవుతారు. తన దగ్గర ఏమైనా ఐడియాస్ ఉన్నాయో అని. ఇంకా తను ఇచ్చిన ఐడియాతో ల్యాబ్ ఎక్కడుందో కనుక్కుంటారు. అండ్ ఆ మాస్క్ డొమిన్ ఆర్ గోస్ట్ నుంచి తీసుకెళ్లే టైంలో గోస్ట్ ఈ ముగ్గురిని బంధిస్తుంది. అసలు ఎవరు ఈ గోస్ట్? గోస్ట్ అసలు పేరు ఏవా స్టార్. తన అమ్మ నాన్న ఒకప్పుడు హ్యాంక్ పార్ట్నర్స్. అండ్ ఒక క్వాంటమ్ ఎక్స్పెరిమెంట్ రాంగ్ అయినప్పుడు ఏవా ఇద్దరు పేరెంట్స్ని కోల్పోతుంది. అండ్ ఆ సంఘటన వల్ల తనకి ఒక అన్స్టేబుల్ స్టేట్ని తీసుకొస్తుంది. దాన్నే ఫేజింగ్ అంటారు. ఆ ఫేజింగ్ అంటే ఇందులో వాళ్ళు చూడడానికి మనుషుల్లాగా ఉన్నా వాళ్ళ బాడీ మాత్రం స్టేబుల్గా ఉండదు. అంటే ఒక జీవశ్చవంలాగా అనుకోవచ్చు. దీని నుండి బయటపడాలి అంటే తనకి క్వాంటమ్ ఎనర్జీ కావాలి. అండ్ ఆ ఎనర్జీ క్వాంటమ్ రెల్మ్లో ఉన్న జానెట్ దగ్గర ఉందని నమ్ముతుంది. అండ్ తనకి ఇదంతా కూడా ఇందాక వీళ్ళు ముగ్గురు కలిసిన బిల్ ఫాస్టర్ వెనకాల ఉండి నడిపిస్తూ ఉంటాడు. అండ్ ఈ ఐడియా కూడా తనే ఇస్తాడు. కానీ అలా చేస్తే జానెట్ చనిపోతుంది అని నమ్మి ఇంకా హ్యాంక్, స్కాట్ అండ్ హోప్ ముగ్గురు కూడా గోస్ట్తో ఫైట్ చేసి ఆ ల్యాబ్ని మళ్ళీ చేజిక్కించుకుంటారు. ఇంకా క్లైమాక్స్కి వెళ్ళే పాటికి ఈ ముగ్గురు హ్యాంక్, స్కాట్ అండ్ హోప్ ఒక సక్సెస్ఫుల్ టన్నెల్ డిజైన్ చేస్తారు. అంతా బాగానే ఉంది, కానీ ఏవా ఆర్ గోస్ట్ వచ్చి మళ్ళీ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తనని ఆపాలి అని చెప్పి స్కాట్ అండ్ హోప్ ఏవాతో ఫైట్ చేస్తుంటే ఇదే టైంలో హ్యాంక్ క్వాంటమ్ రెల్మ్లోకి వెళ్ళి జానెట్ని కనుక్కుంటాడు అండ్ బయటికి కూడా తీసుకొస్తాడు. అండ్ ఇన్నేళ్ళు జానెట్ క్వాంటమ్ రెల్మ్లో ఉండడం వల్ల తనకి కొన్ని టిపికల్ పవర్స్ వస్తాయి. అండ్ ఆ పవర్ వాడుకొనే ఏవా బాధ అర్థం చేసుకొని ఆ ఎనర్జీ కొంచెం తనకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఏవా స్టార్ దానివల్ల ఫుల్గా రికవర్ కాకపోయినా కొంచెం తన కండిషన్ మెరుగుపడుతుంది. కానీ తనని పూర్తిగా మామూలు మనిషిలాగా మార్చాలి అంటే తను ట్రాన్స్ఫర్ చేసిన ఆ ఎనర్జీ ఇంకా కావాలి. మరి దానికోసం మళ్ళీ క్వాంటమ్ రెల్మ్లోకి వెళ్తే కానీ దొరకదు. సో జానెట్ అండ్ హ్యాంక్ స్కాట్కి ఆ పని అప్పచెప్తారు. ఇంకా క్వాంటమ్ టన్నెల్ని కూడా ఒక వ్యాన్ ట్రంక్లో పెట్టుకొని వీళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత స్కాట్ సక్సెస్ఫుల్గా క్వాంటమ్ రెల్మ్లోకి పోవడం, ఆ క్వాంటమ్ ఎనర్జీని బంధించి ఇంకా బయటికి వద్దాం అనుకునే లోపు హ్యాంక్ అండ్ జానెట్ ఇద్దరు కూడా గాలిలో బూడిద కింద మారిపోతారు. అండ్ యాంట్మ్యాన్ క్వాంటమ్ రెల్మ్లో ఉండిపోతాడు. ఎస్, ఈ బూడిద చేసింది మనకు తెలుసు, ఇంకెవరో కాదు, థానోస్ అని. మరి ఇది ఎలా సాధ్యమైంది అన్నది మనం వచ్చే వారం ఇంకా ద అల్టిమేట్ ఎపిసోడ్ 4 పార్ట్ 2లో వివరంగా మాట్లాడుకుందాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ మీకు అనిపించింది కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా చెప్పండి. మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కేసీ వరల్డ్. ఉంటా ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.